శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. యావత్ హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య భవ్య రామ మందిరం అయోధ్యలో నిర్మితమై ఉన్నది. ఈ రామ మందిరంలో జనవరి 22వ తేదీన బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగనున్నది. ఈ అయోధ్యలో నిర్మితమైన రామ మందిరంలో గల ఉపాలయంలో ప్రతిష్ఠించబోయేటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క మూర్తి ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురానికి చేరుకున్నది. రామో విగ్రహాన్ ధర్మ అంటాం, రాముడు ప్రత్యక్షంగా ధర్మస్వరూపుడు అంటాం. అలాంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య మంగళ విగ్రహం నేడు పిఠాపుర పట్టణమునకు చేరుకోగా విశేషంగా భక్తులు ఆ స్వామివారిని దర్శించి జై శ్రీరామ అంటూ నినాదాలు చేశారు. భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయులను కుల మత ప్రాంత జాతి వర్గ లింగ భేదాలు లేకుండా అందరినీ రామ బంధువులుగా ఎంచి భారతదేశంలో రామరాజ్య స్థాపన చేయబడుతున్న కారణంగా శ్రీరామోత్సవముగా బాలరాముడి విజయయాత్ర ప్రారంభమైనది. కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి నుండి బాలరాముడి విజయయాత్ర శ్రీరామ నగరమైన అయోధ్యకు సాగుతూ ఉన్న నేపథ్యంలో సమస్త రామ బంధువులు ఈ విజయయాత్రలో పాల్గొని శ్రీరామానందము పొందాలి అని, భారతీయులందరూ ధర్మబద్ధంగా జీవించాలి అని, భారతదేశ ప్రపంచానికి మార్గదర్శనం చేయాలి అని, తద్వారా ఈ ప్రపంచమే రామరాజ్యం కావాలి అని ఈ బాలరాముని విజయయాత్ర ముందుకు సాగుతూ 9 అడుగుల బాలరాముడి విగ్రహమును దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు భార్గవ పిక్చర్స్ వారి సంయుక్త నిర్వహణలో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వారి అనుమతితో అయోధ్య నగరంలో ఒక ముఖ్య ప్రదేశంలో ప్రతిష్ఠించేందుకు ఈ బాలరాముడి విగ్రహం తిరుమల నుండి అయోధ్యకు చేరుతూ ఉన్న నేపథ్యంలో ఈనాడు కాకినాడ జిల్లా పిఠాపురానికి చేరుకుంది. జగదభిరాముడు అయోధ్య రాముడిని కన్నులారా దర్శించి తరించండి. జై శ్రీరామ అంటూ ఆ రామనామాన్ని జపించండి. సూర్యారాటాలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు భారగవ పిక్చర్స్ వారి సంయుక్త నిర్వహణలో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వారి అంగీకారంతో తిరుపతిలో తయారు చేసుకుని 9 అడుగుల బాలరాముడు విగ్రహాన్ని తిరుపతిలో తయారు చేసుకుని తిరుపతి దేవస్థానం వారి అంగీకారంతో పదయాత్ర ఇది 17వ రోజు భవనం హైదరాబాద్ తిరుగుతూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి అయోధ్యకు మళ్ళీ వెళ్తాం. 10 రోజులు యాత్ర ఉంది. జైగురుదత్త జై శ్రీరామ్. పిఠాపుర క్షేత్రము అత్యంత వైభవమైనటువంటి మహాక్షేత్రము, శైవక్షేత్రము, వైష్ణవ క్షేత్రం కూడా క్షేత్రంలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి వారి పుట్టినటువంటి స్థలము. అష్టాదశ పీఠాల్లో పీఠికాయా పుడిగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క భాగం పృష్ఠభాగం కలిగినటువంటి భాగం పీఠ భాగం ఉంది కాబట్టి పిఠాపురం అన్నారు. అట్లాగే వల్లభుడిగా ఉన్నటువంటి క్షేత్రము ఈ పిఠాపురం వెంకటేశ్వర దేవాలయం పాదయా క్షేత్రం అంటారు. అయోధ్యలో ప్రతిష్ఠ చేయబోయి రాముల వారి యొక్క మూర్తి స్వరూపం చాలా వైభవంగా ఉంది. 9 అడుగుల రాముల వారి అయోధ్యలోనే స్వామివారి యొక్క ఉపాలయంలో ఈ మూర్తిని కూడా ప్రతిష్ఠ చేస్తారు. ఇట్లాగా చాలా విశేషం. దీన్ని మూర్తిని ప్రతి ఒక్కరు దర్శించుకుంటా స్వామివారి యొక్క అంటే రాముల వారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని ప్రతి ఒక్కరిని మనసారా ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాను. జై గురుదత్త. తప్పకుండా ఈ ఛానల్లో ప్రచారం చేస్తున్నటువంటి వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ వంతు ధర్మ ప్రచారంలో పాల్గొంటారని ఆశిస్తూ ఓం శ్రీ కుక్కుటేశాయ నమః.